అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఏడాది జన్మాష్టమి చాలా విశేషమైనది. ద్వాపరకాలం నాటి సమయం మళ్లీ రాబోతుంది. ఆగస్టు 26న జన్మాష్టమి రోజు ద్వాపరకాలంలో మాదిరిగానే 4 ప్రత్యేక యాదృచ్ఛికాలు ఏర్పడబోతున్నాయి. ఈసారి జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుని భక్తులపై అనంతమైన ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీ సోమవారం జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీకృష్ణ భగవానుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు ప్రత్యేకంగా జరుపుకుంటారు. విష్ణుమూర్తి 8దో అవతారంగా శ్రీకృష్ణుడిని పూజిస్తారు. ఈ శుభ సందర్భంగా భక్తులకు శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు ప్రత్యేకంగా లభించబోతున్నాయి. కృష్ణ జన్మాష్టమి ప్రత్యేకత ఏమిటి? అలాగే ఆ రోజు చిన్ని కృష్ణుడిని ఎలా పూజించాలి అనే పూర్తి వివరాలను చెప్పబోతున్నాను. శ్రావణ మాసంలో కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు శ్రీకృష్ణుడు అవతరించారు. రోహిణి నక్షత్రం లగ్నమందు అర్ధరాత్రి సమయాన దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మించాడు. భగవద్గీత అనేది హిందువుల పవిత్ర గ్రంథమే కాక సకల ధర్మాలు అందులో ఉంటాయి. ఈ సృష్టిలో జరిగే ప్రతి సంఘటనకు ఇందులో సమాధానముంటుంది. ఇంతటి మహత్తరమైన గ్రంథాన్ని మనకు అందించిన శ్రీకృష్ణుడు జన్మదినం. ఈ రోజున అష్టమిలో పుట్టిన శ్రీకృష్ణుడు తన లీలలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఆయుధం పట్టకుండానే వెనుకుండి కురుక్షేత్రాన్ని నడిపించిన మహాయోధుడు అంతటి మహత్తరమైన వ్యక్తి. శ్రావణమాసం కృష్ణపక్షంలో అష్టమి తిథిలో రోహిణి నక్షత్ర లగ్నమందు జన్మించాడు. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి తిథి ముహూర్తం సమయం లాంటి విషయాలతో పాటు ఆ రోజున ఎటువంటి పూజలు చేయాలి, అలాగే శ్రీకృష్ణాష్టమి ప్రత్యేకత ఏమిటి అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. తలంటు స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి. ఈ రోజున చిన్ని కృష్ణుని భక్తితో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికీ శ్రీకృష్ణుడు జన్మించి 5250 సంవత్సరాలు అయిందని అంచనా. ఈ రోజున గడపకు పసుపు, కుంకుమతో పూజించి గుమ్మాలకు తోరణాలు కట్టాలి. చిన్ని కృష్ణ ఇంట్లోకి వస్తున్నట్లుగా పాదాలు చిత్రించుకోవాలి. ఈ రోజున చిన్ని కృష్ణుడిని 3 రకాలుగా ఆరాధిస్తారు. సూర్యోదయానికి ముందు, మధ్యాహ్నం వేళ, అలాగే రాత్రి సమయంలో మొదటి ఆరాధన. ఈ రోజు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ పూజిస్తారు. ముఖ్యంగా ఉపవాసం ఉండేవారు శ్రీకృష్ణుడు ఇలా ఆరాధిస్తారు. రెండో ఆరాధన మధ్యాహ్నం 12 గంటలు. అంటే ఆ రోజు మురళీకృష్ణ జన్మించింది అర్ధరాత్రి సమయంలో కాబట్టి తమ కోరికలను నియంత్రించుకుని అర్ధరాత్రి తర్వాత ఉపవాసం మానేస్తారు. ఈ రోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి రాత్రికి శ్రీకృష్ణ లీలలు, కథలతో జాగరణ చేసి మరుసటి రోజు భోజనం చేస్తే చాలా మంచిది. అంతేకాకుండా స్వామికి సంబంధించిన అష్టోత్తరం, బాలకృష్ణ స్తోత్రం, శ్రీకృష్ణ సహస్రనామాలు, అలానే భాగవతంలోని దశమ స్కంధం చదవాలి. అలానే ఆలయాల్లో అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామం పూజ చేస్తే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతారు. ఈ రోజున శ్రీకృష్ణుడికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించాలి. మొత్తం 56 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే అందరికీ 56 రకాల వంటలను ఆయనకు ఇవ్వడం కష్టం కాబట్టి వాటి స్థానంలో వెన్నతో తయారు చేసిన ఏదైనా తీపి వంటకం లేదా వెన్నను శ్రీకృష్ణుడికి సమర్పించుకోవచ్చు. లేదా కాసిని అటుకులులో కొంచెం బెల్లం వేసి సమర్పించినా ఆ శ్రీకృష్ణుడు ఎంతో సంతోషపెడతాడు. ఫలితంగా మనల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడమే కాకుండా మన కోరికలను తీరుస్తాడు. ఈ రోజున శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పాటిస్తే చాలా మంచిది. స్కందపురాణం ప్రకారం శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుంది. అలానే సంతానం లేక బాధపడేవారు ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజిస్తే బుడిబుడి అడుగుల చిన్నారి కృష్ణుడు తమ జీవితంలోనూ అడుగుపెడతారని విశ్వసిస్తారు. ఇక కృష్ణాష్టమి రోజున ఒంటికొట్టే సంబరం చిన్నారులోనూ యువతుల్లోనూ ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఇంటికి వెళ్లి మట్టి కుండల్లో పెరుగుపాలు, చిల్లర డబ్బులు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి కిందకి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొత్తానికి ఒకరిగా గాని సమిష్టిగా కాని ఉట్టికొట్టే వేడుకలు జరుపుకుంటారు. అలాగే ప్రతి ఇంట్లోనూ బుడిబుడి అడుగులు వేసే బుడతలు శ్రీకృష్ణ వేషధారణలో కనిపిస్తారు. ఇంతటి గొప్ప మహత్తరమైన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడికి పూజలు చేసి త్వరితం ఈ కృష్ణాష్టమి ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని, విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. తెలుసుకున్నారు కదండి శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి పూర్తి వివరాలను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.